హలో కుషికెమ్యామ్స్ హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్‌లో కెమికల్ ప్రాపర్టీస్‌లో నెక్స్ట్ థర్డ్ కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ హాలో ఆల్కేన్స్‌లో రియాక్షన్ విత్ ద మెటల్స్ అయితే డిస్కస్ చేయడానికి మీ ముందుకొచ్చేసాను. మనం ఇంతకుముందు కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాము. అవి ఏమేంటంటే ఫస్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ గురించి అంటే SN1 రియాక్షన్, SN2 రియాక్షన్ గురించి మాట్లాడుకున్నాము. ఆ రెండిటి మధ్య కంపారిజన్ మాట్లాడుకున్నాము. దాని తర్వాత మనం ఎలిమినేషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడాము. ఆ తర్వాత దాని ఎలిమినేషన్స్‌కి SN1 అండ్ SN2తో కంపారిజన్ కూడా మాట్లాడాము. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతోంది రియాక్షన్ విత్ మెటల్స్ అన్నమాట. సో, ఈ రియాక్షన్ విత్ మెటల్స్ ఈ రోజు డిస్కస్ చేద్దాము. మెయిన్‌గా రియాక్షన్ విత్ మెటల్స్‌లో ఎప్పుడైతే ఆల్కైల్ హాలైడ్ అనేది మనకి రియాక్ట్ అవుతుందో, ఆల్కైల్ హాలైడ్ అనేది మనకి మెటల్స్‌తో రియాక్ట్ అవుతుందో, ఆర్ఎక్స్ ప్లస్ మెటల్ ఏదైనా మెటల్‌తో రియాక్ట్ అయినప్పుడు మనకి వచ్చే వాటిని ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటాము. ఈ ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే జనరల్‌గా సబ్స్టెన్సెస్ కంటైనింగ్ అట్‌లీస్ట్ వన్ మెటల్ టు కార్బన్ బాండ్ ఇన్ విచ్ ద కార్బన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్గానిక్ గ్రూప్. సో, ఇలా ఒక మాలిక్యూల్ అనేది ఫార్మ్ అవుతుంది. అటువంటి వాటిని మనం ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ అంటాము. సో, మనము డిస్కస్ చేస్తున్న ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ ఈ రోజు ఏంటి అంటే ఫస్ట్ వన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అనమాట. అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ అంటే మనం చెప్తాం కదా RMGX. మనకి సిలబస్‌లో ఈ ఒక్కటి మాత్రమే ఆర్గానో మెటాలిక్ కాంపౌండ్స్ ఉన్నాయి. మిగిలిన వాటి గురించి మనం చదవాల్సిన పని లేదు. అలాగే రియాక్షన్ విత్ మెటల్స్‌లో నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే ఆల్కైల్ హాలైడ్స్ ఏ మెటల్‌తో రియాక్ట్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయి అనే దాని గురించి సెకండ్ కెమికల్ ప్రాపర్టీ మనం ఏం డిస్కస్ చేస్తామంటే రుజ్జు రియాక్షన్స్ గురించి మాట్లాడతామనమాట. సో, ఈరోజు మనము ఈ 2 రియాక్షన్స్ గురించి మాట్లాడదాము. సో, ఫస్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఏంటి అంటే ఆల్కైల్ గ్రూపు డైరెక్ట్‌లీ బాండెడ్ విత్ మెగ్నీషియం మెటల్ అండ్ మెగ్నీషియం బాండెడ్ విత్ హాలోజన్ అన్నమాట. సో, ఈ RMgX మనకి ఎలా వస్తుంది అంటే RX తీసుకొని ఆల్కైల్ హాలైడ్ తీసుకొని దానికి డైరెక్ట్‌గా Mgతో రియాక్ట్ చేయిస్తే గనక మనకి డైరెక్ట్‌గా RMgX వస్తుంది. అంటే ఆల్కైల్ గ్రూప్‌కి హాలోజన్‌కి మధ్యలో మెగ్నీషియం వచ్చేస్తుంది. ఇది చాలా చాలా సింప్లెస్ట్ మెథడ్. కానీ ఈ రియాక్షన్ జరిగేటప్పుడు మనకి సాల్వెంట్ అనేది డ్రై ఈథర్ తీసుకోవాలి. నో వాటర్ అట్ ఆల్. వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. మాయిశ్చర్ కంటెంట్ గనక ఉంది అంటే RMgX ఫార్మ్ అవ్వడానికి బదులుగా ఆల్కేన్ అనేది డైరెక్ట్‌గా ఫార్మ్ అవుతుంది. అదే మనము కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ద RMgXగా కూడా చెప్పొచ్చు. అంటే ఎప్పుడైతే మనం RMgX వాటర్‌తో రియాక్ట్ అవుతుందో వెంటనే ఏమవుతుంది అంటే ఇక్కడ నువ్వు తీసుకున్న ఆల్కైల్ గ్రూప్ ఏదైతే ఉందో అంటే మిథైల్ తీసుకున్నామా, ఇథైల్ తీసుకున్నామా, ప్రొపైల్ తీసుకున్నామా అనే దాన్ని బట్టి మనకి ఆర్ఎక్స్ అనేది మనకి ప్రోడక్ట్‌గా వచ్చేస్తుందనమాట. ఆర్‌హెచ్ అనేది మనకి ప్రోడక్ట్‌గా వస్తుంది ఆల్కేన్ ప్లస్ మెగ్నీషియం మీదకి నాకు ఓహెచ్ అండ్ హాలోజన్ అనేది ఇలా వచ్చేస్తాయన్నమాట. సో, ఎందుకని హెచ్2 అనేది నాకు హెచ్ వైపు, ఒకటేమో ఓహెచ్ ఇంకొక వైపు వెళ్ళిపోతాయి కాబట్టి హెచ్ అనేది నాకు ఆర్ మీదకెళ్ళిపోతుంది. ఎందుకని మెగ్నీషియం అనేది మనకి మెటల్. సో, బేసిక్ కెమిస్ట్రీ అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీ మనకి ఎప్పుడైనా సరే ప్రొడక్ట్స్ రాయడంలో. మెగ్నీషియం అనేది మెటల్, సిఆర్ అనేది మనకి నాన్ మెటల్. కార్బన్ అనేది నాన్ మెటల్. సో, ఎప్పుడైతే ఈ రెండిటి మధ్యలో బాండ్ బ్రేక్ అవుతుందో డెఫినిట్‌గా మెగ్నీషియం మెటల్ మీదకి పాజిటివ్ చార్జ్ వస్తుంది. ఆల్కైల్ గ్రూప్ కార్బన్ మీదకి నెగెటివ్ చార్జ్ వస్తుంది. సో, హెచ్ ఉన్నప్పుడు మనకి తెలుసు ఒకవేళ హెచ్ మధ్యలో బాండ్ గనుక బ్రేక్ అవ్వాలి అంటే ఓహెచ్ అనేది మైనస్ అవుతుంది. హెచ్ అనేది ప్లస్ అవుతుంది. సో, ఎప్పుడైనా సరే మీరు రియాక్షన్స్‌లో ఏ ప్రొడక్ట్ వస్తుంది, ఏది దేనికి వెళ్లి అటాచ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవాలి అంటే, ఈ బేసిక్ కెమిస్ట్రీ మీకు అర్థమైతే చాలు. ఏది పాజిటివ్ చార్జ్ వస్తుంది, ఏది నెగెటివ్ చార్జ్ వస్తుంది. సో, ఇప్పుడు చూడండి ఆల్కైల్ గ్రూప్ మీదకి నెగెటివ్ చార్జ్ వచ్చింది. సో, ఎప్పుడైతే ఈ 2 బాండ్స్ బ్రేక్ అయ్యాయో హెచ్ ప్లస్ ఉంది కాబట్టి హెచ్ ప్లస్ నాకు ఆల్కైల్ గ్రూప్ మీదకి వస్తుంది. మెగ్నీషియంకి పాజిటివ్ చార్జ్ ఉంది కాబట్టి మెగ్నీషియం మీదకి నాకు ఓహెచ్ మైనస్ వస్తుంది. సో, మనం ప్రొడక్ట్స్ అలా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కాకుండా మనకి ఈ ఆర్ఎంజీఎక్స్ అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనే ఈ రియేజెంట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రియేజెంట్‌ని యూజ్ చేసుకొని మనం నంబర్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఎన్ని నంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ కావాలంటే అవి ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్ఎంజీఎక్స్ గనక ఒకవేళ ఆల్డిహైడ్‌తో రియాక్ట్ అయితే దీన్ని ఆర్ డాష్ అనుకుందాం కాసేపు. సో, అంటే ఆర్ డాష్ సి డబుల్ బాండ్ ఓహెచ్ ఇది నాకు ఆల్డిహైడ్ గ్రూప్ అంటే. సో, ఎప్పుడైతే దీంతో రియాక్ట్ అవుతుందో నాకు ఈ సి డబుల్ బాండ్ ఓ అనే గ్రూప్‌లో ఆక్సిజన్ డబుల్ బాండ్ పై బాండ్ అనేది ఆక్సిజన్ మీదకి గనక వెళ్ళిపోతే నెగెటివ్ చార్జ్ నాకు ఆక్సిజన్ మీదకొచ్చింది. పాజిటివ్ చార్జ్ నాకు కార్బన్ మీదకొచ్చింది. అండ్ ఇక్కడ నెగెటివ్ చార్జ్ ఆల్కైల్ గ్రూప్ మీద ఉంది. సో, ఈ కార్బన్ మీదకు నాకు నెగెటివ్ చార్జ్ వస్తుందనమాట. సో, అలా మీరు పాజిటివ్ చార్జ్ ఎటు వెళ్తుంది, నెగెటివ్ చార్జ్ ఎటు వెళ్తుంది అని చూసుకుంటే గనక నాకొచ్చే ప్రొడక్ట్ ఎలా వస్తుంది ఆర్ డాష్ సి ఓ ఇక్కడ నాకు ఆల్కైల్ గ్రూప్ వచ్చింది. హెచ్ అలానే ఉంది. దీని మీదకు నాకు ఫర్దర్‌గా హెచ్ వస్తుంది. ప్లస్ ఎంజీ ఓహెచ్
ఎక్స్ అనేది బయటకొస్తుంది. దీంతో పాటుగా నాకు ఫర్దర్‌గా ఇది సెకండ్ స్టెప్‌లో రియాక్టెంట్, ఇది ఫస్ట్ స్టెప్‌లో రియాక్టెంట్, ఇది సెకండ్ స్టెప్‌లో వాటర్ ఏసుకుంటే నాకు డైరెక్ట్‌గా ఈ ప్రొడక్ట్ వస్తుందనమాట. అంటే నాకేమొచ్చింది ప్రొడక్ట్ ఇక్కడ సెకండరీ ఆల్కహాల్ వచ్చింది. సో, ఎప్పుడైతే ఆల్డిహైడ్ తీసుకుంటామో, ఆల్డిహైడ్‌తో గనక డైరెక్ట్‌గా రియాక్ట్ చేస్తే నాకు సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఇది కెమికల్ ప్రాపర్టీ ఆఫ్ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఇవన్నీ మనకి కన్వర్షన్స్‌లో చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? అండ్ కార్బనైల్ కాంపౌండ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ లెసన్‌లో కూడా మనం దీని గురించి చదువుతాము. సో, డోంట్ వర్రీ. సో, నెక్స్ట్ ఏంటి అంటే ఆక్సిజన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. సో, ఎప్పుడైతే వాటర్ మాలిక్యూల్ ఉంటుందో మనకి బాండ్ బ్రేక్ అవుతుంది. సో, ఏమవుతుందంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు R- ఉంది గదా! దీని మీదకు నాకు ఆల్కహాల్ గ్రూప్ వచ్చేస్తుంది. అండ్ మెగ్నీషియం మళ్ళీ మెగ్నీషియం OH అండ్ Xగా బయటకొచ్చేస్తుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ కెమికల్ రియాక్షన్ వచ్చేసి కార్బన్ డయాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2O. ఎప్పుడైనా సరే కార్బన్ డయాక్సైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2O మళ్ళీ ఇలానే రియాక్షన్ రాసుకోవచ్చు మీరు కావాలంటే C+O OH. సో, ఇలా తీసుకున్నప్పుడు ఈ డబుల్ బాండ్ O ఇట్లా పైకెళ్ళిపోయింది. సో, ఓకేనా? ఓకే. సారీ C డబుల్ బాండ్ O గదా! ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కాబట్టి మనకేమవుతుంది C డబుల్ బాండ్ OH వస్తుంది. అలాగే దీని మీదకి ఆల్కైల్ గ్రూప్ వస్తుంది. అంటే ఎప్పుడైతే గ్రిగ్నార్డ్ రియేజెంట్ కార్బన్ డయాక్సైడ్‌తో రియాక్ట్ అయిందో అప్పుడు మనకి కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తాయి. ప్లస్ మనకి బై ప్రొడక్ట్ అనేది కామన్‌గా వస్తుందనమాట HX. సో, అందుకని RMGX మనకి రీజనింగ్ క్వెషన్స్‌లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో రీజనింగ్ క్వెషన్స్‌లో ఇది ఒక ఇంపార్టెంట్ రీజనింగ్ క్వెషన్. ఏంటది? ఎందుకని గ్రిగ్నార్డ్ రియేజెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు మనము ఎన్‌హైడ్రస్ రియాక్షన్ కండిషన్స్ తీసుకుంటాము. ఎన్‌హైడ్రస్ అంటే చాలా డ్రైగా ఉన్న రియాక్షన్ కండిషన్స్. ఎందుకని అంటే RMGX అనేది వెరీ హైలీ రియాక్టివ్ రియేజెంట్. సో, దానివల్ల వాటర్ ఎప్పుడైతే దానికి టచ్ అవుతుందో అప్పుడు మనకది ఆల్కేన్ గాను అలాగే అదర్ బై ప్రొడక్ట్స్ గాను డిసోసియేట్ అయిపోతుంది. అది RMGXగా ఉండదు. అందుకని దాన్ని మనం ఆల్వేస్ డ్రై కండిషన్‌లో చూసుకోవాల్సి ఉంటుందనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ రియాక్షన్ ఏంటి అంటే రుడ్జ్ రియాక్షన్. ఈ రుడ్జ్ రియాక్షన్‌లో మనకి రియేజెంట్ వచ్చేసి సోడియం మెటల్ అనమాట. అంటే ఎప్పుడైతే ఆల్కైల్ హాలైడ్ గురించి మాట్లాడుతున్నామో అది సోడియం మెటల్‌తో రియాక్ట్ అయినప్పుడు అంటే నేనిక్కడ 2 మాలిక్యూల్స్ తీసుకుంటున్నాను. సో, ఇదొక మాలిక్యూల్ కాబట్టి ఇక్కడ నేను 2 మోల్స్ ఆఫ్ సోడియం తీసుకున్నాను. నాకేమవుతుంది అంటే ఇక్కడ హాలోజను 2 సోడియంతో వెళ్ళిపోయేసి నాకు R వస్తుంది. ఇది కప్లింగ్ రియాక్షన్ అని కూడా అనుకోవచ్చు. NaX వస్తుంది. 2 మోల్స్ ఆఫ్ NaX. సో, దీన్ని మనము రుడ్జ్ రియాక్షన్ అంటాము. అంటే ఎప్పుడైతే ఒక ఆల్కైల్ హాలైడ్ సోడియంతో రియాక్ట్ అవుతుందో ఒకవేళ మనం ఇక్కడ మిథైల్ క్లోరైడ్ తీసుకుంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను నేను మీకు 2 మోల్స్ ఆఫ్ Naతో రియాక్ట్ అయ్యి ClNCH3 గనక తీసుకుంటే మిథైల్ గ్రూప్ తీసుకుంటే మనకేమొస్తుంది? ఇథైల్ గ్రూప్ వస్తుంది. CH3 ప్లస్ 2 మోల్స్ ఆఫ్ NaCl వస్తుంది. దీన్ని మనం రుడ్జ్ రియాక్షన్ అంటాము. ఈ రుడ్జ్ రియాక్షన్‌లోనే 3 సబ్ రియాక్షన్స్ ఉన్నాయి. సో, ఫస్ట్‌ది రుడ్జ్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పేసాము. నెక్స్ట్ రియాక్షను ఫిట్టిగ్ రియాక్షన్. ఈ ఫిట్టిగ్ రియాక్షన్ అంటే ఏంటి అంటే హాలో ఎరీన్స్ తీసుకుంటామనమాట. హాలో ఆల్కేన్స్ తీసుకుంటే రుడ్జ్ రియాక్షన్ అన్నాము. హాలో ఎరీన్స్ తీసుకొని దాన్ని కూడా 2 మోల్స్ ఆఫ్ సోడియంతో రియాక్ట్ చేయిస్తే సేమ్ కప్లింగ్ రియాక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ ఉన్న హాలోజను, ఇక్కడ ఉన్న సోడియంతో బయటికెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి డైరెక్ట్‌గా బాండ్ వస్తుంది. బైఫినైల్స్ వస్తాయన్నమాట మనకి. ఓకేనా? సో, దీన్ని మనము ఫిట్టిగ్ రియాక్షన్ అంటాము. ఇది కూడా సేమ్ రుడ్జ్ రియాక్షన్ లానే దీన్ని ఫిట్టిగ్ రియాక్షన్ అంటామనమాట. మరి థర్డ్ రియాక్షన్ ఏంటి అంటే థర్డ్ రియాక్షన్ పేరు రుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్. రుడ్జ్ ఫిట్టిగ్ అంటే ఏంటి అంటే ఒక ఆల్కైల్ హాలైడ్, ఒక ఎరైల్ హాలైడ్ సోడియంతో రియాక్ట్ అవుతాయి. X ప్లస్ 2 మోల్స్ ఆఫ్ సోడియం ప్లస్ RX అంటే ఇలా 2 ఒక ఆల్కైల్ గ్రూపు, ఒక ఎరైల్ గ్రూప్ 2 రియాక్ట్ అయ్యి మనకి బెంజీన్ రింగ్ మీద గనక ఆల్కైల్ గ్రూప్ వచ్చి చేరుతూ ఉంటే దాన్ని మనము రుడ్జ్ ఫిట్టిగ్ రియాక్షన్ అంటాము. ఇది థర్డ్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇన్ రుడ్జ్ రియాక్షన్స్. సో, ప్లస్ 2 మోల్స్ ఆఫ్ NaX వస్తుందనమాట. సో, దీంతో కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద హాలో ఆల్కేన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు కెమికల్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ హాలో ఎరీన్స్ అయితే డిస్కస్ చేస్తాను. See you all with another informative video. Keep watching KushiChem. Bye.